ఎమ్మెల్యేల జీతం నుంచి 25,000 రూపాయలు పార్టీకి ఇవ్వాలని సీఎల్పీలో నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీని బ్లాక్మెయిల్ చేస్తా అంటే కుదరదన్నారు. భయపడే పరిస్థితిలో పార్టీ లేదన్నారు. అద్దంకి దయాకర్లా ఓపికతో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దయాకర్ ఓపికగా ఉన్నాడు కనుకే ఎమ్మెల్సీ అయ్యారని అన్నారు సీఎం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎల్పీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారని చెప్పారు ఆయన. చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలని ప్రజలకు అందించే దాన్ని ముందు తీసుకొని పోతున్నాం. అందులో ప్రధానంగా సన్న బియ్యం, అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు, అట్లాగే రాజీవ్ యువ వికాసం, అలాగే 200 యూనిట్లు ఫ్రీ పవర్, గ్యాస్ సిలిండర్, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కని విని ఎరగిన విధంగా చేస్తూ ఉంది. రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఆత్మీయ భరోసా కానీ ఇవన్నీ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళి లబ్ధిదారులందరికీ అందేటట్టుగా చూసుకునే కార్యక్రమాన్ని చూడమని చెప్పి సందేశం శాసనసభ్యులందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమావేశం జరిగింది. ఈ ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో డెలివరీ మెకానిజం నేరుగా వాళ్ళందరికీ చేరటం కోసం మీ పాత్ర విస్తృతంగా ఉండాలి. శాసనసభ్యులుగా అందరూ వెళ్ళి చెప్పండి అని చెప్పే కార్యక్రమం. 4 ప్రధానమైన సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులతో కూడా చర్చించడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న రకం బియ్యం రేషన్ షాపుల ద్వారా మనిషికి సగటున 6 కేజీలు ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటి రాష్ట్రం. పేదవారికి అందిస్తూ ఉన్న ఈ సంక్షేమ పథకం పేదవారికి ఖచ్చితంగా అందజేసే కార్యాచరణ తీసుకోవాలని, దీంట్లో పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొని మరి పేదవారికి సంబంధించిన ఈ ప్రధానమైన అంశము ప్రతి ఊర్లో కూడా తెలియజేసే కార్యక్రమం చేయాలని, ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించి కూడా నిన్ననే మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంలో తీసుకున్న నిర్ణయము, చట్టము, ఆ జీవోలు తెలియజేసి దేశంలోనే మరొకసారి మొట్టమొదటి రాష్ట్రం ఇది కేటగరైజేషన్కి సంబంధించిన అంశం విషయంలో.